చాలామంది పళ్ళు అరిగిపోతున్నాయి. ఏం చేయాలి? లేకపోతే పళ్ళు అరిగిపోతున్నట్టు మనకు తెలవడం ఎట్లా? ఎందుకంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు పళ్ళు అరిగిపోతున్నాయనే కంప్లెయింట్‌తో తక్కువ మంది వస్తారు. సెన్సిటివిటీ అంటే పళ్ళు బాగా జుమ్మని లాగుతున్నాయి డాక్టర్ గారు. సరిగ్గా ఏం తినలేకపోతున్నాను. స్వీట్ తినాలన్నా, పులుపు తినాలన్నా లేకపోతే ఒక్కోసారి మామూలుగా పన్ను ఇలా కొరికినా కూడా నొప్పి అనిపిస్తుందని నిన్న కూడా ఒక పేషెంట్ వచ్చున్నారు. సో వీళ్ళందరికీ నేను చెప్పేదేంటంటే ఫస్ట్ రోజు మనం బ్రష్ చేసుకున్నప్పుడు కూడా మన పళ్ళని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అలా చేసుకున్నప్పుడు మీరు గమనిస్తున్నట్టయితే మనకి విజిబుల్‌గా అంటే మన కంటితో చూస్తే కూడా పన్ను పరిమాణం అనేది తగ్గినట్టుగా అనిపిస్తుంది. సో పన్ను వేరింగ్ అనమాట. అంటే పన్ను అరిగిపోతా ఉంటుంది. సో అదొకటి. తర్వాత ఎడ్జెస్ వచ్చేసి షార్ప్ అయ్యి ఉంటాయి. కొద్దిగా డిస్కలరేషన్ ఉంటుంది. అండ్ మనం ఇందాక చెప్పినట్టుగా సెన్సిటివిటీ, తినలేకపోవడం ఇట్లాంటివి. ఇవన్నీ కూడా పన్ను అరిగిపోతున్నాయి అనే దానికి సంకేతం. ఈ పన్ను అరిగిపోవడంలో ఒక 3 రకాల కింద మనం చెప్పుకోవచ్చు. అట్రిషన్, అబ్రేషన్, ఎరోషన్. ఎరోషన్ అనేది ఏంటంటే మనకి ఏదైనా యాసిడ్ రిఫ్లక్స్ కానీ, అసిడిక్ ఫుడ్ గానీ, జంక్ ఫుడ్‌లో భాగంగా మనకి కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు డెంటల్ ఎరోజన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఎనామెల్ ఎరోడ్ అయిపోతుందనమాట. నెక్స్ట్ అబ్రేషన్ వచ్చేసి మనం ఫాల్టీ బ్రషింగ్ సరిగ్గా బ్రషింగ్ టెక్నిక్ అనేది సరిగ్గా ఫాలో కానప్పుడు ఒక చిన్న గాడిలాగా కట్ అయిపోయి అది అబ్రేషన్ అంటాం. ప్లస్ కొంతమందికి నోరు మనకు పడుకున్నప్పుడు గానీ, పొద్దున పూట గానీ బాగా పళ్ళు కొరకడం, పళ్ళు మనకేమంటారు గ్రైండింగ్ అంటాం. నైట్ గ్రైండింగ్ ఆర్ డే గ్రైండింగ్. నాక్టర్నల్ గ్రైండింగ్ ఆర్ డే గ్రైండింగ్. సో బ్రక్సిజం అంటాం. వీళ్ళందరినీ బ్రక్సెస్ అంటాం. ఈ బ్రక్సిజం వల్ల కూడా పళ్ళు బాగా పలచబడిపోవడం, అరిగిపోవడం జరుగుతా ఉంటుంది. బాగా పన్ను తినే సర్ఫేస్ కనుక అరిగిపోయినట్టయితే అక్కడ ఏ మోతాదులో అరిగిపోయిందని చెప్పేసి ఫిల్లింగ్ చేయవలసి ఉంటే ఫిల్లింగ్, లేకపోతే క్యాప్స్ ద్వారా అయితే క్యాప్స్ ఇచ్చేసి మళ్ళా పూర్వపు స్థితికి మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.